హాయ్ అందరికీ నమస్తే. నింగినీళ్ళ ముచ్చట్లకు స్వాగతం. మనం ఇక్కడ ఇప్పుడు టమాటా ఇది స్టేకింగ్ విధానం. ఈ టమాటా స్టేకింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడున్నామంటే శివాయపల్లిలో ఉన్నాం. శివపల్లి భాస్కర్ రెడ్డి అమ్మ, మీ కొడుకు పేరు భాస్కర్ రెడ్డియా? సురేష్ రెడ్డి, సారీ క్షమించాలి, సురేష్ రెడ్డి అంట. 1 2 3 4 5 6 7 8 అమ్మా అలా ఉండమంటాడు. ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇది ఇది ఆరుద్ర అంటే జూలై ఆగస్టు అంటే నెల అవుతుందా? నెల 15 రోజులు అవుతుందా? నెల 15 రోజులు మక్కలు వేసినాక పెట్టినామన్నట్టు. 2 నెలలు అనుకో. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుందా? మిర్గం తర్వాత ఆరుద్ర అప్పుడు పెట్టారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ టమాటా పెట్టబట్టి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు మీరు శివపల్లి? 3 ఏళ్ళు అవుతుందా? నేరుడు లాస్ అయినా కానీ మరి ఈ జోడు ఎట్లా చెప్తుందో కాలం. ఇప్పుడు ఇది 6 నెలల క్రాప్ వస్తుందా లేకపోతే 6 నెలలకి కాదు. ఇప్పుడు కాయ పట్టింది కదా, 3 నెలలకు 4 నెలలకు మక్కుతుండొచ్చు అనుకుంటా. 3వ నెల అయిపోయినాక 4వ నెల ఇప్పుడు మక్కుతుండొచ్చు. 4 నెలలు అట్లా అంటారు. 4 నెలలు అని కాకుండా ఇప్పుడు మనం పెట్టిన తర్వాత మనకు 3 నెలలకు వస్తుంది చేతికని అంటాం. అంటే లేదా 2 నెలల తర్వాత వస్తుంది అంటారు. అయితే అది ఇప్పుడు మనకు ఇప్పుడు ఖాతా పట్టింది కదమ్మా. ఈ ఖాతా పట్టింది కాబట్టి పండు అనేది వచ్చిన తర్వాత మనకు ఈ క్రాప్ మొత్తం ఈ చెట్టు అనేది ఇంకా పెరుగుతుంటుంది కదా ఇంతవరకు. ఇక్కడ ఇంతవరకు ఇంకో 3 ట్రిప్పులు కట్టాలి. ఇంకా 3 పొసలు. ఇప్పుడు ఇది ఒక్కటైంది కదా కింద, 4వది 5వది కట్టాలి. ఇప్పటి వరకు 3 అయింది. ఇది మొత్తం మీరే కట్టుకున్నారా మళ్ళీ లేదంటే కూలి వాళ్ళని బట్టి ఇచ్చిరా? మీరే కట్టుకున్నారు మొత్తం. ఇది ఎంత అమ్మా? ఇది మొత్తం ఏరియా అక్కడ ఉంది శంఖ, అక్కడ ఉంది శంఖ, అద్దబిగడు. ఇప్పుడు ఎంత దిగుబడి తీస్తారు మొత్తం? ఇక మనకు నీరుడు అయితే దిగుబడి రాలేదు. అంత ఒక్కనాడు ఆనబడ్డది, చెల్లు కుంటలు నింపే వరకల్లా మొత్తం టమాటా ఖరాబ్ అయిపోయాడు ఇది మొత్తం. అప్పుడు దిగుబడి అంటే ఇప్పుడు మొలక నారు పోసిరా లేకపోతే మీరు కొనుకొచ్చుకున్నారా మన నర్సరీలో? కానీ నర్సరీలో తెచ్చింది. ఎట్లా అక్కడికి వెళ్ళి తెప్పించింది. అనంత ఎక్కడ? ఆంధ్ర సైడ్ నుంచి అనుకుంటా. కొంతమంది ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు కదమ్మా. మొత్తం కట్టండి నీళ్ళు. ఈ పంట చూసుకున్నట్టయితే ఆరుద్ర అంటున్నారు. ఆరుద్ర అంటే ఇప్పుడు ఇది అమ్మ ఏమంటుందంటే పెట్టిన తర్వాత 3 నెలలకు క్రాప్ వస్తుంది. దాని తర్వాత మనము ఇంకా ఇప్పుడు 3 కట్టింది చూస్తున్నారు కదా. 1 2 3 పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా 3 వస్తాయి అన్నట్టు. ఈ 3 పోస్టులు వచ్చిన తర్వాత అంటే ఇంతవరకు స్టేకింగ్ విధానం కాబట్టి ఇది ఇంతవరకు రావాలి. అంటే చెట్టు ఉడక ఇంత పూర్తి పెరుగుతుంది అన్నట్టు. అప్పుడు అధిక దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి ఇది విషయము కరెక్ట్గా అమ్మ చెప్తలేదు కాబట్టి క్షమించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.